మాస్టర్ మనము చూస్తున్నామంటే ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది టాపిక్ మనం మాట్లాడుతున్నాం బెట్టింగ్ అని. సో అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు వర్ష సాయి. సో ఏంటి వాస్తవంగా అంటే తన గురించి అంటే ఫేమస్ అవుతున్నా అని చెప్పి అలా చేస్తున్నారు, అసలు ఏం అర్థం జనాలు ఒక కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి అనే అతను ఏంటంటే ఆయన టిక్ టాక్ నుంచి కూడా ఫస్ట్ మోటివేషన్ వీడియోలు చేసేవాడు. అంటే జనాలకి ఆయన దేవుడు ఏంటంటే ఆయనకి ఇచ్చిన వాయిస్ సూపర్, ఆ వాయిస్ తోటి మోటివేషన్ చేసేవాడు, ఎవరు కూడా కేర్ చేయలే. దాని తర్వాత లిక్విడ్ని అది పెట్టి ఇది పెట్టి ట్యాబ్లెట్ తయారు చేయడం అది కూడా ఎవరు చూడలే. ఆయన మంచి వీడియోలు చాలా మంచి మార్గాన చాలా నడిచాడు, నేను చూసిన ఆయన వీడియోలు, ఎవరు కూడా కేర్ చేయలే. ఎప్పుడైతే మంచి అనే పేరుని తీసుకొచ్చి వాడుకున్నాడో అప్పటి నుంచి ఫేమస్ అయిండు. ఆ ఫేమస్ ఎట్లా అయిండు, బీహార్లో ఒక పేదవాళ్ళ ఇంటికాడ పోయి ఒక చెట్టుకు నోట్లు పెట్టడం, ఒక ఇంటి ముందు కట్టలు పెట్టడం, వాటితో ఫేమస్ అయిండు. ఓకే, మనిషి తాటు. ఇప్పుడు నేను కూడా మంచిగా చేస్తున్నా, నేను 100 మంది మంచి అడిగితే 100 మందిలో 10 మందికి హెల్ప్ చేస్తా. ఆ 10 మంది కూడా జెన్యూన్ ఉంటేనే చేస్తా. నాకు బైక్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, వాటికి అంటే నేను కట్టను. నాకు 500 వేయాలంటే వాడు ఎట్లా అని మొగోడైనా 500 రూపాయలు వేయను. మంచి వాడికి కాళ్ళు లేకపోతే కిడ్నీలు ఖరాబ్ చేస్తా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిందంటే ఇట్లనే వచ్చిండు బయటికి. వచ్చిండు బాగానే చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, 1,00,000 రూపాయలు 100 రూపాయలు కట్టలు తీస్తున్నాడు, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి పెట్టుకొని. ఆయన చేసే ఒక్క వీడియో చాలామందికి ఆసరా ఇస్తుంది. అరే హర్ష సాయి నా దగ్గరకు వస్తాడేమో. ఇంకోటి కూడా మన తెలుగు జనాలు ఏంటంటే కష్టపడటం చేత కాదు, ఉత్తగా కావాలి, సొమ్ము ఉత్తగా రావాలి. ఉత్తగా యాడ్ నుంచి వస్తుంది, ఉత్తగా వస్తుందా? ఉత్తగా వచ్చిన సొమ్ము నిలుతుందా? నిలవదు, దేనికో దానికి పోతుంది. ఇక ఒక వీడియో పెట్టగానే ఆ వీడియో కింద మొత్తం కామెంట్లు పెట్టడం, ఏమని, హర్ష సాయి గారు ప్లీజ్ అండి నాకు బాగలే. మంచిగా ఉన్నోడు పెట్టుడే, మంచిగా చెడు పెట్టుడే. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటుంది. రైట్ మాస్టర్. అంటే ఈ మధ్యలో ఈ బెట్టింగ్ యాప్లో ముఖ్యంగా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు హర్ష సాయి. హర్ష సాయితో పాటు కొంతమంది యూట్యూబర్ల పేరు కూడా బాగా వినిపిస్తుంది, అందులో ముఖ్యంగా హర్ష సాయి పేరు అయితే వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏంటి అంటే తను కూడా నోట్స్ పైసల కట్టతో కూడా వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ నిజమైన నోట్లా అంటే? ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది పైసలు ఎగరేయడం కానీ, చాలా పైసలు ఇట్లా కింద వేసుకొని నేను గేమ్ ఆడుతుంది పైసలు వస్తున్నాయి ఇంకెందుకు లేట్ అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. అవన్నీ వాస్తవంగా నిజమైన నోట్లా లేకపోతే ఏంది అంటే? ఇంకోటి కూడా అనుకుంటారు ఏంటంటే అమెజాన్లో 100 రూపాయలు పెడితే ఒక నోట్ల కట్ట వస్తుంది, దానితో ఎంత ఇలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఏంది మరి వాస్తవంగా అసలు ఏంటి ఆ స్టోరీ? ముందుగా ఏంటంటే తెలంగాణ పోలీస్ వారికి నా యొక్క విన్నపం అండ్ దాన్ని తెలియజేస్తున్నా. సైబర్ క్రైమ్లో ఉన్నాయి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది ఏదేదో చేసుకుంటున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోతున్నారు, చాలా చికాకులు చేసుకుంటున్నారు, దానికి మత్తుకు కూడా బానిస అవుతున్నారు. కారణం ఈ బెట్టింగ్ యాప్సే. ప్రజెంట్ ఏంటంటే మీరు ముంబై కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా చూడండి, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోషన్ చేసినా విత్ ఇన్ సెకండ్లో అరెస్ట్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పి కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం బయట. మరి ఇక్కడ కొంచెం ప్లీజ్ సార్ అర్థం చేసుకొని ఎవడు బెట్టింగ్ యాప్ చేసినా ఫస్ట్ డైరెక్ట్ అరెస్ట్ చేయండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వల్ల మీకు తెలియదు, జూదం అనేది చాలా డేంజర్. దీని ప్రకారంగా వస్తే హర్ష సాయి గారు ఫస్ట్లో ఎట్లా అంటే 3-4 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాడు. బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు, ఆయనకు కూడా కంపల్సరీ పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సోషల్ మీడియా ఉంది. నాకు హర్ష సాయి గురించి నచ్చకపోవడం కారణం ఏంటంటే లెఫ్ట్ పక్క రైట్ పక్క మాస్కులు పెట్టుకోవటమే నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో చేసిన, ఎక్కడ కూడా చెప్పలే. 15 సంవత్సరాల క్రితమే మా ఇంటి దగ్గర ఒక శివుడి గుడికి సౌండ్ సిస్టమ్ ఇప్పించిన, కొన్ని మజీతులకి సౌండ్ సిస్టాలు ఇప్పించిన, కొన్ని ఎన్నో చేసిన. కానీ అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా లేదు చెప్పుకోవాలంటే. ఇప్పుడు నా త్యాగమే లవ్ మ్యారేజ్కి అంక చేసిన, నా లైఫే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని, ఒక పేదవాళ్ళ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి చేయాలని. కానీ హర్ష సాయి గారు ఏంటంటే ఇటుపక్క మాస్క్ పెట్టుకోవటం వల్ల నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకళ్ళకి ఒక 100 రూపాయల కట్టలు పట్టుకుంటాడు, అవి నిజమే కట్టలు. మరి ఆయన ఇచ్చేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇయ్యడు, ఎక్కడో బయట ఛత్తీస్గఢ్ అటు ఇటు పోతుంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయిండు, యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇట్లా డబ్బులు వస్తున్నాయి. కానీ మన తెలుగు జనం ఏంటంటే చాలామంది కూడా ఇంకా ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎందుకు వస్తాయి? అవునా కదా? 10 లక్షలు వడ్డీకి ఇస్తే కూడా వాడు రేపిస్తాడా లేదని గ్యారంటీ లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇచ్చినప్పుడు తీసుకోవా, వాడి దగ్గర లేకనే తీసుకున్నాడు, ఎందుకు ఇచ్చినాను అనే రోజులు.
అట్లాంటి ఏరే వాడు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? అవునా కదా? 500 నుంచి 5,000 వరకు ఇచ్చేటోడే నిజం. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనేది ఫేక్. 500 నుంచి 5,000 ఒకరోజు నైట్ సిట్టింగ్ కాదు, అర్ధగంట సిట్టింగ్ కూర్చుంటే పెద్ద బార్ షాప్లో 5,000 అయిపోతాయి. ఎవడైనా వీడియో పర్పస్ కోసం 500 నుంచి 5,000 ఇస్తాడు. వాడు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఒకవేళ పెద్ద సినిమా స్టార్లు ఏమన్నా లక్షలు కోట్లు ఇస్తే వాళ్ళు గ్రేటు. వీళ్ళని చూసి కింద కామెంట్లు పెడతారు నెంబర్లు. మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు కాల్ ఖరాబ్ అయింది సార్, నాకు అది పోయిందని. హర్షసాయికి తగ్గట్టు మోసగాళ్ళు తయారయ్యారు. హర్షసాయికి తగ్గట్టు మోసగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే, నువ్వు కింద ఇచ్చిన నెంబర్లతోటి వాళ్ళకు గ్రూప్ పెట్టుకుంటారు. ఏం గ్రూపు? బ్రాడ్కాస్ట్ గ్రూప్. పేరు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని ఇలా మోసాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు. ఓకే. ఈ పిల్లగాడికి ఏమైంది? కాళ్ళు 2 కాళ్ళు మొత్తం పడిపోయినాయి, మెదడు ఖరాబ్ అయిపోయింది. ఈ పిల్లగాడుల భార్య ఏం చేస్తుంది? హర్షసాయి పెట్టిన వీడియో చూస్తుంది. అమ్మో మా ఆయనకి హర్షసాయి హెల్ప్ చేస్తాడు, బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. కింద కామెంట్ పెడుతుంది నెంబరు. ఆ నెంబర్కి లింక్ వస్తుంది. ఓకే. లింక్ ఏం లింకు? ఇదివరకు ఫేస్బుక్లో కొన్ని దీనికి ఒక బ్యాచ్ ఉండేది, చాటింగ్ లింకులు. అట్లా లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ ఇలా వస్తుంది. వచ్చిందా వీడియో కాల్? ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడింది ఎవరు? ఒక చిన్న పిల్ల. ఈ అమ్మాయికి పెళ్లి చేయాల. ఓకే. తర్వాత సెకండ్ వీడియో కాల్, దండం పెట్టింది. ఏముంది ఫోటో? సెకండ్ వీడియో కాల్లో కూడా అలాగే నవ్వుతుండో, అదే డ్రెస్, అదే కటింగ్. థర్డ్ వీడియోలో 3వ రోజు సేమ్ అదే వీడియో కాల్, సేమ్ అదే అమ్మాయి మారింది, సేమ్ ఇదే. ఇక 5వ రోజు వీడియో కాల్. 5వ రోజు వీడియో కాల్ వచ్చింది. 5వ రోజు వీడియో కాల్ ఏమొచ్చింది? హర్షసాయి వీడియో కాల్ ఏమంటాడు? హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఏం కావాలి, ఏం హెల్ప్ కావాలి? కథం కట్టు. సెకండ్ రోజు కూడా హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఏం కావాలి, హెల్ప్ కావాలి? కట్టు. హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఎంత హెల్ప్ కావాలి? కట్టు. ఒకటే బిట్టు, ఒకటే క్లిప్పు, అదే డ్రెస్సు, నవ్వుతూ ఉంటారు అంతే. వీడియో కెమెరాకి ఇలా ఉంటుంది సెల్లు, దీంట్లో వీడియో ప్లే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో నాతో హర్షసాయి మాట్లాడిన జీవితం ధన్యమైంది అనగానే మన కింద చాటింగ్లో, సార్ మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు ఒక 5 లక్షలు కావాలి సార్, నాకు ఖాళీ ఇరిగింది సార్, నాకు 10 లక్షలు కావాలి సార్, నేను నెల రోజుల నుంచి మంచాలు లేను సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి. పంపించగానే ఎమ్మటే వీళ్ళకి దొరికింది. ఇక తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ హర్షసాయి కథం. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది? ఇక బులక్ అంటుంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది, అమ్మో నాకు హర్షసాయి కోట్లు ఇస్తుండ, లక్షలు ఇస్తుండని. ఎమ్మంటే వాడేం చేస్తాడో, దొరికిందని సందని చెప్పి చాటింగే, లేకపోతే వాడికి వాయిస్ మెసేజ్ పెడతాడు. అమ్మ మీకు 7 లక్షలు అడిగినరు, 7 లక్షలకి ఇప్పుడు నేను GST కట్టాలా? GST ఎంత కట్టాలి? 7 లక్షలకి 14,000 కట్టాలా? మీరు 14,000 సెండ్ చేయగానే మీకు GST పంపిస్తా అంటాడు. ఇగో మీకు డబ్బులు లెక్కేస్తానని చెప్పేసి డబ్బులు లెక్కేసే వీడియో. అది కూడా డబ్బులు లెక్కేసే వీడియో. అన్నీ ఉన్నాయి. కట్టలు లెక్కేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మోసబొమ్మకండి. కట్టలు లెక్కేసిండా? కట్టలు లెక్కేయగానే కట్టలు లెక్కేసిండి. ఇక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాం, మీకు పంపించడానికే GST కట్టాలి ఇక్కడ అనగానే 15,000 కట్టేస్తారు. 15,000 కొట్టేస్తారన్నమాట. 15,000 ఎట్లా కొట్టేస్తారు? SBI బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ పోకపోతే మొత్తం SBI బ్యాంక్ అకౌంటే. ఇట్లా మొత్తం టోటల్ పంపిస్తారు. ఇట్లా 14,000 రూపాయలు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు మొత్తం చేసేది? హర్షసాయి పేరు మీద జరిగే మోసం. ఇట్లా 75,000 మోసం పోయింది. ఒకటే అమ్మాయి 75,000 మోసపోయింది. ఒక అమ్మాయి 54,000 మోసపోయింది. ఒక అమ్మాయి విజయవాడలో 4 లక్షలు మోసపోయింది. ఒక అతను కాలు లేదు పాపం, మొత్తం కాలు కొట్టేసిర్రు, ఆయన 1,25,000 మోసపోయిండు. ఒక ఆమె డైరెక్టు విజయవాడలో ఉంటుంది, మొత్తం డైరెక్ట్ ఆమె చచ్చిపోవటానికి, ఇక చచ్చిపోవటం ఆమెకు ఆధారం ఏం లేదనమాట. ఒక పేపర్లో రాసి మీకు కట్టు చదవస్తుందిగా, చదవండి, తెలుగులో చదవండి. నన్ను మోసం చేశాడు రాజాసింగ, ఆయన నెంబర్ 957. క్లారిటీ లేదు. ఓకే, 7,500 కొట్టింది, 7,500 కొట్టింది. ఆమె ఏం చూసి మోసపోయింది? వాడి ఫోటో, ఇక వాడితో చాటింగ్ చేసిన ఫోటో. ఇది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన కామెంట్లు. ఎట్లా అంటే, ఎవరైనా ఆయన హర్షసాయి గారు ఏం చేస్తుండే, వారానికో నెలకో ఒకరికి హెల్ప్ చేస్తుండు.
ఆ హెల్ప్ పేరు మీద ఎంతమంది మోసపోతారు. అంటే ఇప్పుడు హర్ష సాయి గారు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నాడో చూస్తారు, కానీ ఆయన మీద ఎలిగేషన్ అవుతుందని చూస్తాడు. చాలా చాలా టీవీలో చెప్తున్నారు హర్ష సాయి పేరు పోతుంది. నేను ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు కొట్లాడుతున్నంటే, హర్ష సాయి గారు ఎక్కడున్నా ఈ తప్పులు నేను చేయట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు అని ఒక వీడియో ఎందుకు పెట్టాడు? పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి వీటికి నాకు సంబంధం లేదు, ఎవరు అడిగినా మీరు పేరు చెప్తే ఫోటోలు చూపిస్తే వీడియోలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని చూస్తా, మీరు వీడియోలు పెట్టుకోండి చాలు సోషల్ మీడియాలో, నేనే మీ దగ్గరికి వస్తారు ఎందుకు చెప్పట్లే? ఆయన 50 ఇచ్చేది ₹1,00,000, మోసపోయేది లక్షలు ఎందుకు బయటికి రావట్లే నేను అడుగుతున్నా. కరెక్టా కదా? ఇప్పుడు జనాలకి నేను గివ్ అవేసి ఇస్తున్నా కాబట్టి నాకు రోజు సార్ హర్ష సాయి గారి పేరు మీద మోసపోయినా. నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా, ఒకటే రోజులో 1M పోయింది. దాని కింద మొత్తం కామెంట్లు మొత్తం వీళ్ళే, సార్ నన్ను మోసం చేసిండు, సార్ నన్ను మోసం చేసిండు, సార్. ఇప్పుడు ఇదివరకు మీరు బ్యాడ్ కామెంట్లు నటన స్టార్ వాళ్ళు చదివే అడిగేది, అరే నేను అన్నాడు అది అన్నాడు. ఇప్పుడు చదవండి అన్ని హర్ష సాయి మీదే ఉంటాయి. నన్ను హర్ష సాయి పేరుతో మోసం, హర్ష సాయితో పేరుతో మోసం అని ఇది ఎందుకు తెలవట్లే ఆయనకి అంటున్నాను నేను. తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి మెగాస్టార్ చిరంజీవి మీద మోసం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మోసం చేయట్లేదు, అల్లు అర్జున్ గారి మీద మోసం చేయట్లేదు. నాకు తెలిసి ఇది చేయించేది హర్ష సాయి గారే అనుకుంటున్నా. ఓకే, అంటే దీని వెనకాల కారణం హర్ష సాయి మరి పెట్టాలి కదా వీడియో. అంటే పెట్టకుంటే హర్ష సాయి చేసినట్టే మరి. అవును, ఇప్పుడు అక్కడెక్కడో పిల్లగాడికి కాళ్ళు లేవు, అక్కడెక్కడో పిల్లగాడికి స్థలం ఇప్పించాలని తెలుసుకుంటాను, కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఎందుకు చూసుకోవట్లే? వాళ్ళ అమ్మ పంపియదా, నాన్న పంపినా, ఫ్రెండ్ పంపినా, పక్కన ఇద్దరు మాస్క్ గాలు పంపిరా, లేదా ఎవరు పంపిరా ఆయనకి? ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు? ఒక వీడియో పెట్టొచ్చు కదా, వీడియో పెట్టడం వల్ల మంచిదే కదా, నీ వల్ల 10 మంది అయితే లాస్ అవుతారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళకి చెప్పాలి కదా. అది నేను అడిగేది. అంటే హర్ష సాయి అన్ని చేపిస్తానని చెప్పి మీరు అంటారు. మనం పెట్టకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికి 15 వీడియోలు పెట్టినా, ఒక్కొక్క వీడియో 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పోతుంది. కంపల్సరీ చూస్తారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఒకటి చూడాల్సిందేగా. నాకు 2,70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 2,70,000 ఫాలోవర్లో ఎక్కడన్నా దూరం వాళ్ళు, ఇంటి పక్కనోడు, అక్క పక్కనోడు, ఈ పక్కనోడు, డ్రైవరో లేదా వాటర్ బాయో ఎవడో ఒకడు ఉండడా? చూడ్డా కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందించకపోతే ఆయన చేసిందని అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే తను ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని కోట్లు సంపాదించిండు. అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా, అంటే ఒక బెట్టింగ్ కి కొన్ని 19 కోట్లు 20 కోట్లు తీసుకుంటాడు. 19 కోట్లు 20 కోట్లు ఏం కాదు కానీ లక్షలలో తీసుకుంటాడు. ఎందుకంటే లక్షలు తీసుకుంటాడు అంటే ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి లక్షలలో తీసుకుంటూ ఆయన ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని బయటికి తీయట్లే. అప్పుడు ఏదో కొంచెం ఫేమ్ అయిన తర్వాత 1M ఫాలోవర్స్ ఉన్నారో చేసిండు. ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఆయన ఎక్కువ ఏం చేస్తాడంటే క్రికెట్ బెట్టింగు, ఈ మామూలుగా బయట తెలియని బెట్టింగ్స్ చాలా ఉన్నాయి, వాటిలలో చేస్తున్నాడు. సరే ఏమైనా చేసుకొని జనాలకు మంచిగానే చేయని అబ్బా, మంచిగానే చేయకపోని ఆయన పేరు వల్ల జనాలు మోసపోతుర్రు, దానివల్ల ఏమంటావు? ఓకే, అంటే ఇప్పుడు మీరు కొట్లాడేది కేవలం హర్ష సాయి అనే ఒక వ్యక్తి వల్ల ఒక మంచి చేస్తే 100 చెడు అవుతున్నాయి. 100 చెడు అవుతున్నావు. అవును, 50,000 ఇస్తే ఇక్కడ లక్షలు పోతున్నాయి కదా. ఇప్పుడు లక్షలు పోతున్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఆమె, ఏడ్చింది, నువ్వు హర్ష సాయి అంటుంది. మరి ఇప్పుడు తగలదా? ఇప్పుడు అమ్మాయికి 75,000 రూపాయలు పోయినాయి అంటే వాళ్ళ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాడు ఇప్పటికి కూడా వీడియో కాల్ మాట్లాడుతున్న డబ్బులు తీసుకున్నాడు. మరి హర్ష సాయి ఎందుకు స్పందించట్లే, ఎందుకు వీడియో పెట్టట్లే? ఒక ప్రెస్ మీట్ ఇవ్వమను. అవునా కదా? అమ్మకి ఆకలి అర్థమైంది, నొప్పి అర్థమైంది, అంత అర్థమవుతుంది. ఆయన అమ్మలాంటోడే కదా, మరి ఆయన ఎందుకు అర్థం చేసుకొని జనాలను పట్టించుకోవట్లేదు అంటే ఇది ఆయనే చేస్తున్నాడని అర్థం. సో ఆయన స్పందించే వరకు తనపైన కంపల్సరీ పెడుతూనే ఉంటా. ఎవడొచ్చినా పీకేది ఏం లేదు, భయపడేది ఏం లేదు, డైరెక్ట్ పెడుతూనే ఉంటా. ఎందుకు పెడుతుంటానంటే ఆయన వల్ల మంచి జరిగితే లేపుతాం, చెడు ఎందుకు జరగాల? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని లక్షలకు మంచి చేసిండు, కొన్ని తెలవని చేసిండు. ఆయన పేరు మీద ఎవడన్నా మోసం చేస్తాడా? చేయట్లే కదా. చేయాలంటే అందరి పేరు మీద చేయొచ్చు కదా. హర్ష సాయి ఒక్కటి దొరికిందా? ఓకే, సో అంటే తను బయటకు వచ్చి చెప్పేవాళ్ళు తనపై నిందలు మోస్తూనే ఉంటారు. నిందలు కాదు, నిజాలు చూపిస్తున్నాను, ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్. మా ఇంటికి వచ్చిర్రు, హర్ష సాయితో వీడియో కాల్ మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణ చెప్పాలంటే సేమ్ మన దగ్గరికి క్యూబ్టీ దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. అవును, చిన్న పాపకి ఆపరేషన్ చేసిన బతుకుతుంది. సో ఆ పాపకి కట్టలేని సిచ్యువేషన్ లో తిరుగుతూ ఉంటే హర్ష సాయి పేరు మీద వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అవును, అప్పు చేసి మరి హర్ష సాయి పేరు పైసలు ఇస్తే లాస్ట్ ముంచిపోయారు. అవును, ఆ తండ్రి ఆ కూతురు ఇప్పుడు ఇంకా రూళ్ళ పని తిరుగుతుంది. దుబాయ్ నుంచి కాల్ వచ్చిందండి ఫేస్బుక్లో, 50,000కు మోసం చేశాడంటే వీడియో పెట్టమని చెప్పిన. వీడియో పెట్టండి సార్, నేను కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను అన్న. వీడియో పెట్టండి, మధ్యలో మాట్లాడి పెడతాను. ఖమ్మం నుంచి ఒక ఆయన ప్రభాకర్ని, ఆయన కూడా 25,000కు మోసపోయినంట. ఎంతోమంది బాధితులు ఉన్నారు. అందుకోసం అంతమంది బాధితులకు నువ్వెందుకు బానిస అవుతున్నావు? నువ్వెందుకు తప్పు చెప్పట్లే? ఒక వీడియో పెట్టడం వల్ల ఏం కాదు కదా. అవునా కదా? ఇప్పుడు నేనున్న నన్ను ట్రోల్ ఇవ్వడం చేయని చెప్పుతో కొడతా,
ఎందుకంటే నేను స్ట్రాంగ్, ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలే, మంచి వీడియోలు చేసుకుంటా, 10 మందికి హెల్ప్ చేసుకుంటూ వస్తా. నా మీద నువ్వు వీడియో పెట్టడానికి ఎవడివి? నేనేమైనా తప్పు ఉంటే పెట్టుకో, తప్పు చేస్తే 100 పెట్టు పడతాం, తప్పు చేయకపోతే చెప్పుతో కొడతాం. ఓకే, భారతసాయి కూడా అదే చెప్తున్నా, ఒక వీడియో పెట్టమని చెప్తున్నా. ఊరిని అమ్మ లక్షలు మోసపోయని చెప్పి నాకు ఎన్ని అయ్యే, ఎవడు చూసిన సార్ హర్ష సాయి గారు మోసం చేశారు సార్ నన్ను 25,000 35,000 అంటే వీడియో పెట్టమంటున్నా, డైరెక్ట్ ప్రూఫ్స్ పంపించమంటున్నా. నీకు ఇంకోటి కూడా చూపిస్తా. నిన్ననే పాపం ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడమంటే కూడా మాట్లాడిస్తా, ఇప్పుడే మాట్లాడిస్తా, హర్ష సాయి గురించి ఇప్పుడే మాట్లాడిస్తా. వినండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎట్లా బాధపడుతుందంటే ఘోరాది ఘోరంగా బాధపడుతుంది. మాస్టర్ నా పేరు మీద, హర్ష సాయి పేరు మీద నన్ను ఘోరాది ఘోరంగా నా మీద ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారని. ఇప్పటికీ కూడా డబ్బులు అడుగుతున్నారంట అమ్మాయిని. ఇప్పటికీ అమ్మాయి నన్ను బెదిరిస్తున్నాడు మాస్టర్ అంటుంది. హర్ష సాయి పేరు మీదనే డైరెక్ట్. నిన్న నాకు వీడియోలు పెట్టింది, మాస్టర్ మీరే మాట్లాడాలి మాస్టర్, మీరైతే కట్టు మాట్లాడుతున్నారు, బాగా చెప్తున్నారని. ఓకే, అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ మెసేజ్లు సో అన్ని హర్ష సాయి గురించి హర్ష సాయి గురించే పెడుతున్నా. అంటే సిచ్యువేషన్ మొత్తం ఇప్పుడు అదే నడుస్తుంది కదా, బెట్టింగ్ యాప్ నడుస్తుంది, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ది నడుస్తుంది. బెట్టింగ్ యాప్తో పాటు ఈ మోసాలు నడుస్తున్నాయి. మోసాలు ఘోరాది ఘోరంగా నడుస్తున్నాయి మోసాలు. ఈ ముందు ఎక్కడ ఉంది దొరకట్లే నెంబరు. ఎంత ఘోరాది ఘోరంగా అంటే అమ్మాయి బెదిరిస్తారు డైరెక్ట్, ఫోన్ చేసి డబ్బులు వేస్తావా ఏవా, హర్ష సాయిని మాట్లాడుతున్నా డబ్బులు వేస్తావా ఏవా. అందుకోసం హర్ష సాయి గారు మీరు ఏడున్నా మీ పేరు ఇజ్జత్ మాన మొత్తం పోగొట్టుకుంటారు. మీరే అర్జెంటుగా ఒక వీడియో పెట్టండి, ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి, మీకే మంచి వస్తుంది. పక్కన ఇద్దరున్న పక్కన మాస్క్ గాలని తీసేయండి ఫస్ట్. ఓకే, మీరంటే పగ కాదు, మీరంటే కోపం కాదు, మీ వల్ల 10 మంది లాస్ కావద్దు. ఓకే రైట్. హర్ష సాయి విషయం పక్కన పెడితే మాస్టర్ ఇప్పుడు మొత్తం బెట్టింగ్ అయితే నడుస్తుంది. ఆ బెట్టింగ్లా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది, అంటే ఆ ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు, చిన్న చిన్న యాక్టర్స్ కూడా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో బెట్టింగ్ యాప్ నేరం అంటూ కూడా సెంట్రల్ నుంచి మనకు వస్తే కూడా ఇంకా నడుస్తుంది. అంటే విచ్చలవిడిగా పైసలు పడేసే అంత, ఆ బెడ్ పైన పైసలు పెట్టుకున్నంత కూడా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు జనాలు ఏమైందంటే ఉత్తగా వచ్చే సమ్ముకు అలవాటయ్యారు, ఉత్తగా వస్తుంది అనుకున్న దానికి అలవాటయ్యారు. ఏంటంటే జనాల నాడిని పరిచిని బట్టి ఈ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ వాడుకుంటున్నారు. ఎలా అంటే ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే, మీరు ఏం చేసినా మంచిగా చేయండి, చెడు చేయమాకండి. ఇప్పుడు నీకు వచ్చిన ఫాలోవర్స్ నిన్ను చూసి ఎందుకు వస్తారంటే నీ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నీ వల్ల డబ్బులు పోతాయి, నీ వల్ల దానివల్ల అయితే ఫాలోవర్స్ రారు. మీరు వచ్చిన అవకాశాన్ని జడగొట్టుకోకుండా ఈ బెట్టింగ్